స్టోరీస్ తెలుగు. మాయా పాప. మదన్ మోహన్ తన పడవతో లోతైన సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. సముద్రపు అలలు ఎంతో వేగంగా బలంగా ఉన్నాయి. అంతకన్నా వేగంగా మదన్ మోహన్ గుండె కొట్టుకుంటుంది. ఏ రోజైనా ఇంటికి ఖాళీ చేతులతో డబ్బు లేకుండా వస్తే నన్ను వదిలేస్తానని నా భార్య స్పష్టంగా చెప్పింది. నేను ఒక సాధారణమైన మత్స్యకారుణ్ణి. ఇప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఒక పేదవాడు ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అంటూ మదన్ మోహన్ సముద్రంలోకి వల విసిరాడు. అయితే వలలో చేపలకు బదులు చెక్క ముక్కలు ఇంకా జనాలు సముద్రంలోకి విసిరిన వస్తువులు పడ్డాయి. ఓరి దేవుడా, ఇక్కడ అంతా చెత్తనే ఉంది. అసలు ఇక్కడ చేపలు ఉన్నట్లుగా లేవు. నేను ఇప్పుడు ఏం చేయాలి? మదన్ మోహన్ కంగారు పడుతూ ఉన్నాడు. ఇంట్లో అతని భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె చాలా కోపంగా ఉంది. ఎక్కడే చచ్చాడు ఈ మనిషి? మధ్యాహ్నం 1 గంట కావస్తుంది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నేను రోజంతా ఆకలితో ఉండాలా? పెళ్లికి ముందు ఎన్ని ప్రమాణాలు చేశాడు. ఈ మనిషి నన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పాడు, కానిప్పుడు పని మనిషిగా మార్చేశాడు. ఈరోజు ఇంటికి రాని ఊరికే వదిలిపెట్టను. ఇతన్ని వదిలి వెళ్ళిపోతాను. సమయం గడిచే కొద్దీ మాలతికి కోపం ఇంకా పెరుగుతూ ఉంది. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలైనా మదన్ మోహన్ కి ఒక్క చేప కూడా దొరకలేదు. అలా మదన్ మోహన్ పడవలో చాలా దూరం వెళ్ళాడు. అప్పుడు మదన్ మోహన్ ఒక చోట చిన్న నది సముద్రంలో కలుస్తున్నట్టు చూశాడు. ఇది ఏ ప్రదేశం? ఈ నదిని నేనెప్పుడూ చూడలేదు. నేను చాలా దూరం వచ్చేసినట్లున్నాను. ఎలాగైతేనే ఇంత దూరం వచ్చాను కదా, ఈ నదిలో అయినా నాకేమైనా చేపలు దొరుకుతాయేమో చూస్తాను. మదన్ మోహన్ తనకు తెలియని నదిలోకి వెళ్ళసాగాడు. కొంచెం దూరం వెళ్ళగానే అతనికి ఒక పాప అరుపులు వినిపించాయి. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. నదికి ఇరువైపులా అడవి ఉంది. అందుకే ఆ అరుపులు విని మదన్ మోహన్ భయపడ్డాడు. అరే, ఇంత దట్టమైన అడవిలో ఎవరు అరుస్తున్నారు? త్వరగా వెళ్ళి చూద్దాం. మీరు నా ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అంకుల్. మరేం పర్లేదు పాపా, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ అమ్మా నాన్న ఎక్కడా? ఏమో తెలియదు అంకుల్. నేను చిన్నప్పటి నుండి ఈ అడవిలోనే ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు. సరే, ఇక్కడ నీకు భయం వేయదా? భయంగా అనిపిస్తుంది, కానీ నాకు అన్నీ ముందే తెలిసిపోతాయి. నువ్వేమంటున్నావు? నాకు అర్థం కాలేదు. నాకు ముందుగా వచ్చే ప్రమాదాలు తెలిసిపోతూ ఉంటాయి. అలా నన్ను నేను కాపాడుకోగలుగుతాను. నీళ్లు తాగుదామని ఇటు వచ్చాను. అంతలో ఈ అడవి కుక్క వచ్చి నన్ను కరవబోయింది. అయ్య బాబోయ్, నీ దగ్గర మాయాశక్తులున్నాయి. మీరు నా ప్రాణాన్ని కాపాడారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. శత్రురాజు ఈ రాజ్యానికి గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి రాజభవనానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. ఈ విషయం మహారాజుతో చెప్పండి. ప్రతిఫలంగా మీకు మహారాజు డబ్బిస్తారు. మదన్ మోహన్ స్థానంలో మరెవరైనా ఉండుంటే అతను బహుశా ఈ అమ్మాయి చెప్పింది నమ్మేవాడు కాదు. కాని మదన్ మోహన్ చాలా అమాయకుడు, మంచివాడు. అందుకే ఆ పాప మాటలను నమ్మి ఇలా అన్నాడు. అవును, నాకు డబ్బు చాలా అవసరం. నీకు అమ్మా నాన్న లేరంటున్నావు. నాకు కూడా పిల్లలు లేరు. నువ్వు నా కూతురిలా నా ఇంటికి వస్తావా? నాతో పాటు మా ఇంట్లో ఉంటావా? నిజమా అంకుల్? మీరు చెప్పేది నిజమా? అవును, నిజంగానే నేను నిన్ను నా కూతురిగా భావిస్తున్నాను. పద, మనం వెళ్దాం. మదన్ మోహన్ పాపకి పింకీ అని పేరు పెట్టి ఆమెతో ఇంటికి తిరిగొచ్చాడు. ఆ పాపని చూసిన అతని భార్య కోపం మరింత పెరిగింది. వచ్చారా? కలెక్టర్ గారు రావడానికి ఇంత లేట్ అయిందెందుకు? ఈ పాపెవరు? ఈ రోజు నుండి ఈ పాప మన కూతురు. కూతురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్నొక్కదాన్ని పోషించడానికే నీకు గతి లేదు. ఈ పాపని తీసుకొని వచ్చావు, ఎలా పోషిస్తావు? మన దగ్గర డబ్బులెక్కడున్నాయి? డబ్బు గురించి భయపడకు. నేను ఇప్పుడే మహారాజు దగ్గర నుండి డబ్బు తీసుకుని వస్తాను. నువ్వు ఈ పాపను చూస్తూ ఉండు. పింకీని మాలతి దగ్గర వదిలిపెట్టి మదన్ మోహన్ మహారాజు దగ్గరికి వెళ్లిపోయాడు. పింకీ చెప్పిన విషయాన్ని మహారాజుతో చెప్పాడు. ఏంటి, నా రాజ్యంలో శత్రువు రాజ్య గూఢాచారి ఉన్నాడా?
ఈ విషయం గురించి నా సైనికులు నాకేమీ చెప్పలేదే. వారికి ఇదంతా ఏమీ తెలియదు, నాకు తెలుసు. అలాగే ఇప్పుడే నేను నా సైనికులను అడవిలోకి పంపిస్తాను. నువ్వు చెప్పేది నిజమైతే నీకు నేను 1000 బంగారు నాణేలిస్తాను. మహారాజు సైనికులను అడవిలోకి పంపాడు. నిజంగా అక్కడ శత్రురాజ్య గూఢచారి పట్టుపట్టాడు. మహారాజు సంతోషించి మదన్ మోహన్ కి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. మాలతి, ఇక నుండి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఇక మన దగ్గర ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. దాంతో మదన్ మోహన్ ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అప్పటి నుండి పింకీ మదన్ మోహన్తో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు మహారాజు మదన్ మోహన్తో ఇలా అన్నాడు. ఒక విషయం చెప్పు మోహన్, నీకింత ఖచ్చితమైన వార్త ఎక్కడి నుండి తెలుస్తుంది? నన్ను క్షమించండి మహారాజా, ఆ ఒక్క విషయం నన్ను అడగద్దు, నేను మీకు చెప్పలేను. మదన్ మోహన్ నుండి ఈ సమాధానం విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. సాయంత్రం కాగానే మదన్ మోహన్ ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు మహారాజు సైనికులతో ఇలా అన్నాడు. ఆ బిచ్చగాడైన జాలరికి ఎంత ధైర్యం! నాకు సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తాడా? వాడికి బుద్ధి చెప్పాల్సిందే. మీరిద్దరూ అతని మీద ఒక కన్నేసి ఉంచండి. వాడికి అన్ని విషయాలు ముందుగానే ఎలా తెలుస్తున్నాయో. అలాగే మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. కొన్ని రోజులు నిరంతరంగా ఇంటి లోపలికి చూసేసరికి సైనికులకి పింకీ గురించి తెలిసింది. అప్పుడొక సైనికుడు రాజుతో ఇలా చెప్పాడు. మహారాజా, ఆ మత్స్యకారుడికి ఒక కుమార్తె ఉంది. ఆ పాప మాయా పాప అని అనిపిస్తుంది. ఆ పాపకి అన్నీ ముందే తెలుస్తున్నాయి. ఆ పాప మదన్ మోహన్కి అన్నీ ముందుగానే చెబుతుంది. సరే, ఇదా అసలు విషయం. నేను ఆ పాపని బంధించాలి. ఆ పాప ఇక నుంచి నా దగ్గర పనిచేస్తుంది. ఇక ఆ మోహన్తో నాకు అవసరం లేదు. అతనిని కారాగారంలో బంధిస్తాను. పద, ఇప్పుడే ఆ మోహన్ ఇంటికి వెళ్దాం. మహారాజా, నేను మీరు ఈ రాజ్యం క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. అందుకే ముందుగా వచ్చే ప్రతి ప్రమాదం గురించి ముందుగానే చెప్పాను. కానీ ఈరోజు మీరు నా కూతురునే బందీ చేయాలని వచ్చారు. నేను చూపించిన ప్రేమకు బదులుగా నాకు ద్రోహం చేశారు. కానీ నేను వస్తున్నానని నీకెలా తెలుసు? రాజ్యానికి వచ్చే ప్రమాదాల గురించి చెప్పే పాప తన మీద వచ్చే ప్రమాదం గురించి నాకెందుకు చెప్పదు? ఇంతటి అహంకారి అత్యాశపరుడైన మీకు ఈ రాజ్యానికి రాజు అయ్యే అధికారం లేదు. వీళ్ళంతా నా సైనికులు. ఈ రోజు నుండి రాజాసింహాసనం నాది. సైనికులారా, ఇతనిని బందీ చేయండి. సైనికులు రాజును పట్టుకున్నారు. మదన్ మోహన్ సింహాసనంపై కూర్చున్నాడు. మాలతి, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పేవాడిని కదా. చూడు, ఈరోజు నువ్వు రాణి అయ్యావు. ఇప్పుడైనా నీకు ఆనందమేనా? ఆహా, నేనిప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను నా మహారాజా. ఇలా ఒక మత్స్యకారుడు రాజయ్యాడు. ఇక పింకీ సాయంతో రాజ్యంలో ఆనందం, శాంతి వెల్లివిరిసింది. బుజ్జి పిల్లలు, మీకు మాయాపాప స్టోరీ నచ్చితే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.